7 ఏళ్ళు అయింది కదా ఇప్పుడు ఆయన లేక. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఆ గ్యాప్ ఎప్పుడు ఉంది, ఆ లోటు, కానీ స్ట్రాంగ్గానే ఉన్నాం. ఇప్పుడు సినిమాలు అంటే అప్పటికల్లా రోజులు బాగు, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే వస్తున్నాయి కదా, మళ్ళీ అదెట్లా చూడాలండి. కానీ మాకు తెలిసి మా థియేటర్ రిలీజ్ అయి ఉంటుంది. శ్రీహరి సార్కి ఏమి ఇష్టం ఉంటుండే ఎక్కువ? నేనంటే అది ఫస్ట్. మళ్ళా భోజనం బయట నుంచే ఇష్టం. భోజనం అంటే బాబాకి పప్పు అంటే ఇష్టం. ఇంట్లో చేస్తే పాలకూర పప్ప ఏదైనా పప్పు నేను చేస్తే ఇష్టము. పప్పు అంటే పాలకూర పప్పు చేస్తారు. ఆ తర్వాత వచ్చి నాన్ వెజ్ ఏం చేసినా తింటారు. ఇప్పుడు సార్కి వచ్చిన గిఫ్ట్లల్లా పెద్ద గిఫ్ట్ ఏది? గిఫ్ట్ తెలియదు కానీ గిఫ్ట్లు అయితే తెలుసు. అదే అంటున్నాను. చుట్టాలను బంధువులను దగ్గరగా నమ్ముతారా లేక? చుట్టాలు ఎవరు ఇక్కడ వస్తాయి కదా. సారు పోయిన తర్వాత ఎవ్వరు? మా మెడ్రాస్ నుంచి 2 తమ్ముళ్ళు వస్తారు. నేను వెళ్ళాల్సింది ఫంక్షన్ వచ్చి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి. నీ తరఫున వాళ్ళు వస్తారు, మళ్ళీ సార్ తరఫున వాళ్ళు రారా? వాళ్ళ తమ్ముడు పిల్లలు వస్తారు. ఇప్పుడు కారు బాగుందంటే తెల్లటకల కారు వచ్చింది, అంత ఫ్రేమ. ఎవ్రీ బర్త్డేని కదా, బర్త్డేకి మాత్రం పర్టికులర్గా వచ్చి మర్చిపోయి కూడా అప్పుడు ఆయన పోయే ఒక 2-3 ఇయర్స్ ముందు కూడా రాత్రి 9:30 ఏదో వచ్చారు. లుంగి మీద వచ్చారు, పడుకున్నారు. అన్నం పెట్టమని చెప్పారు. టిఫిన్ దోశ వేసి పెట్టాను. పెట్టేసి రేపు పొద్దున వెళ్ళాలి అని చెప్పి టర్గా లేసి ఇవాళ డేట్ ఎంత అన్నారు? 15th బాబా. రేపు నీ బర్త్డే కదా అన్నారు. అవును బాబా, ఏం కావాలి నీకు అన్నారు. నాకేమొద్దు బాబా, ఉన్నదే నేను వేసుకోవట్లేదు బట్టలు, ఇంకేం వేసుకోవాలి, నగలు ఉంది. ఎప్పుడైనా బాబాతో వెళ్ళినప్పుడు వేసుకుంటాను నగలు, లేకపోతే నేను దాని మీద అంత ఎక్కువ పోదు. బట్టలు మార్చుకుని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను. పోయారు, ఎదురింటి వాడితే గబుకొని తీసుకుపోయారు. నేను అనుకున్నా ఏదో ఒక 10-15 ఏదో తీసిస్తాను అనుకున్నాను. ఏమి ఇష్టం అంటే నా కళ్ళు పోతే ఆయనకి తెలిసిపోతుంది. నేను ఇట్లా చూసుకుని వస్తే నా కళ్ళు తెలియక నా కళ్ళు ఒక డైమండ్ నెక్లెస్ మీద పోయింది. అది వచ్చి ఇక్కడ ఆర్ట్స్ అంటారు కదా, బోర్డులో పెట్టారు. అది ఆ సెట్ నేను ఎప్పుడు చూస్తుంటే అది చూస్తున్నా. ఆ డైమండ్ నెక్లెస్ ఎప్పుడు చూస్తుంటాను. కింద గ్రీన్ ఇది ఉంటుంది, ఫుల్ డైమండ్స్. అది నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. నాకు తెలియకుండా అది నేను చూస్తున్నా. స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్ద ఇది పెట్టి ఉంటుంది. అది చూసి కళ్ళు ఎట్లా పోయింది. నచ్చిందని నీకు అన్నారు. అది చూస్తే అంత వద్దు బాబా నన్ను. నచ్చిందని నీకు అన్నారు. లేదు బాబు, నాకు వద్దు బాబు, నేను ఏదైనా రింగ్ ఏదైనా తీసుకుంటాను పెక్స్ అన్నారు. నా కళ్ళు ఇట్లా తిరిగింది. అది దానికి అది బాగుంది. అది వచ్చి మొత్తం ఇట్లా అది కూడా అది అక్కడ చూస్తుంది, 2 ఉంటుంది దాంట్లో. దాని మీద వెళ్ళింది. ఇది కూడా బాగుంది అన్నారు. లేదు బాబా, నేను డ్రింక్ 2 ప్యాకెట్, చేతులకు పైసా లేదు. మూస్తున్న షాప్ని ఓపెన్ చేసి 2 ఇది కొన్ని ఇచ్చారు. ఇప్పుడు సార్ పాటలు అంటే ఏవి ఇష్టం నీకు? మాకైతే ఎక్కువ ఇది ఫల్లే కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, మా తల్లి కన్నీరే పెడుతుందో కనిపించని కుట్రలా. ఇప్పుడు సారు కట్టిన ఈ అందమైన ఇంట్లో ఉన్నాం మనం. సారు నిజంగా ఆత్మ చూస్తూనే ఉంటుంది. ఈ దివిల పండుగకు ఒక పెద్ద ఆయనను గుర్తు చేసుకుని ఒక లెజెండరీ యాక్టర్ ఆయన ఎంత ప్రజలకు ఇన్స్పిరేషన్ ఇచ్చిండో, అన్ని సబ్జెక్టులు చేసిండు. అంతమందికి ఆయన ఇప్పటికి కూడా ఆయన పాటలు పెట్టుకొని ఆయనను చూస్తే అట్లా గుర్తొస్తాయి అన్నమాట. నింగికెగసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి సూఫుతారా, కట్టుకున్న భార్యను చూసి ఎన్ని ఏండ్లు ఆయనో, కన్న కొడుకుల మాటలు ఈని ఎన్ని ఏండ్లు ఆయనో. నింగికెగిసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా, కన్న కొడుకు యాస్కెన్ చేస్తే డైరెక్టర్గా చూస్తారా, కట్టుకున్న భార్యను చూసి మురిసి మురిసి పోతారా. నింగికెగిసినావా మా శ్రీహరి సారు, వేగు చుక్కవై దారి చూపుతావా. జోహార్ సార్, జోహార్ శ్రీహరి సార్. అమ్మా
సారీ ఏడిపించినందుకు. సార్ను గుర్తు చేసుకోకుండా ఉండలేము. ఆ సార్ ఉంటే నిజంగా ఒక వెలుగు. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇప్పటికీ నేను ఏదైనా సినిమా చేస్తే సోషల్గా అసొంటి సబ్జెక్టులు నాకు పడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. అన్ని తరాలకు ముందు తరాలకు సరిపోయే అన్ని ఇన్స్పిరేషన్ ఇచ్చిపోయింది సారు.